ఆచి చికెన్ మసాలా. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ కేసు పోలీసులకు సవాలుగా మారుతుంది. విచారణ సమయంలో భగీరథ్ పోలీసులకు ఇచ్చిన ఫోన్లో సిమ్ లేదు. విచారణకు ఖాళీ ఫోన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో సిమ్ కార్డు కోసం పోలీసులు ప్రశ్నించగా ఎక్కడ పెట్టానో మర్చిపోయినట్లు సమాధానం ఇచ్చారని తెలుస్తుంది. దీంతో ఆధారాలు మాయం చేసిన నేరం కింద సెక్షన్ 238 జోడించినట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈసారి 238 ఈ సెక్షన్ ని పేడ్ బషీరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ లో ఆల్టర్ చేసినట్టుగా తెలుస్తోంది. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నటువంటి బండి భగీరథ్ తన లొంగుబాటు తర్వాత పోలీసులకు తన ఐఫోన్ 17 ప్రోని సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసిన తర్వాత పోలీసులు ఆ మొబైల్ ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దాంట్లో సిమ్ కార్డు లేకుండా ఆ మొబైల్ ని తమ చేతికి అందజేశాడంటూ గ్రహించి భగీరథ్ ని తిరిగి పోలీసులు క్వశ్చన్ చేశారు. ఈ ఐఫోన్ లో ఉన్నటువంటి సిమ్ కార్డు ఎందుకు దీంట్లో వేయకుండా ఖాళీ మొబైల్ ఇచ్చారని దాన్ని ప్రశ్నించినప్పుడు ఆ సిమ్ కార్డు ఎక్కడ పెట్టానో తను మర్చిపోయినట్టు కూడా తిరిగి ఈ రకమైనటువంటి సమాధానం ఇవ్వడంతో పోలీసులు సాక్ష్యాధారాలు మాయం చేసినటువంటి సెక్షన్ కింద 238 సెక్షన్ ని జోడించి విచారణలో భాగంగా బండి భగీరథ్ ఇచ్చినటువంటి ఐఫోన్ 17 ప్రో సంబంధించిన మొబైల్లో సిమ్ కార్డు లేదు. సిమ్ కార్డు లేకుండానే ఖాళీ మొబైల్ ని తమ చేతికి అందజేశాడు. దాంట్లో ఉన్నటువంటి సాక్ష్యాలన్నీ కూడా ధ్వంసం చేసినట్టుగా అనుమానం ఉండటంతో పోలీసులు 238 కింద ఈ సెక్షన్ ని జోడించినట్టుగా తెలుస్తుంది. ముందుగా సెక్షన్ 74, 75 అనంతరం సెక్షన్ 5 క్లాస్ 2 రెడ్ విత్ ఆర్ సెక్షన్ ని జోడించగా మళ్ళీ పేడ్ బషీరాబాద్ పోలీసులు అమ్మాయి పైన వివిధ సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ప్రూవ్ అవ్వడంతో మరో సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు తాజాగా 238 సెక్షన్ ని జోడించి తను ఇచ్చినటువంటి మొబైల్ ఫోన్ లో ఎలాంటి ఆధారాలు దొరకకుండా సాక్ష్యాలన్నీ తారుమారు చేసి ధ్వంసం చేసే విధంగా దాంట్లో ఉన్నటువంటి సిమ్ కార్డ్ ని తీసి ఖాళీ మొబైల్ ఫోన్ ఇచ్చాడు భగీరథ్ అంటూ పోలీసులు గుర్తించి సెక్షన్ 238 కింద భగీరథ్ పై మరో సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది. ఇప్పటికీ రిమాండ్ అయ్యి 4-5 రోజులు కావస్తా ఉంది. భగీరథ్ విషయంలో ఇప్పటికీ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు. గతంలో హైకోర్టులో వేసినటువంటి ఇంట్రిమ్ బెయిల్, తర్వాత యాంటిసిపేటరీ బెయిల్, ఇప్పుడు తాజాగా రెగ్యులర్ బెయిల్ కోసం న్యాయవాదులు కోర్టుని ఆశ్రయించాల్సి ఉంది. ఇప్పటి వరకు న్యాయవాదులు ఎవరు కూడా బెయిల్ సంబంధించినటువంటి అంశం పైన కోర్టు ప్రస్తావనకు తీసుకురాలేదు. మరోపక్క పేడ్ బషీరాబాద్ పోలీసులు ఈ కేసులో భగీరథ్ ని కస్టడీలోకి తీసుకోవడం కోసం కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. 5 రోజుల పాటు తమ కస్టడీ కావాలంటూ భగీరథ్ విషయంలో పిటిషన్ దాఖలు చేసి కోర్టు అనుమతి మేరకు పేడ్ బషీరాబాద్ పోలీసులు భగీరథ్ ని జైల్లో నుంచి అదుపులోకి తీసుకొని ఈ కోర్టు ఇచ్చినటువంటి అనుమతి ప్రకారంగా ఈ 2-3 రోజుల పాటు భగీరథ్ ని విచారించేటువంటి అవకాశం ఉంది. ఈ అమ్మాయితో పరిచయం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి సీన్ ని కూడా భగీరథ్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ని పోలీసులు నమోదు చేసుకోబోతా ఉన్నారు. సందీప్, రవితేజ, ఈ కేసుకు సంబంధించి పోలీసులు సవాల్గా మారుతుంది. ఇప్పటి వరకు భగీరథ్ నుంచి ఎలాంటి సమాచారం సేకరించారు పోలీసులు? భగీరథ్ లొంగిపోయిన తర్వాత తనను 2 గంటల పాటు విచారణ చేపట్టి ప్రాథమికంగా అతను చెప్పినటువంటి వివరాలన్నీ కూడా పోలీసులు నమోదు చేసుకోవడం జరిగింది. తర్వాత 2025 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి యాక్టివిటీని కూడా పోలీసులు ఎవిడెన్స్ రూపంలో అతని నుంచి సేకరించాల్సి ఉంది. కాబట్టి అతను ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నాడు. అతని కస్టడీ పిటిషన్ దాఖలు చేసి కస్టడీపై అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే దీంట్లో చాలా వివిధ రకాల అంశాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కేవలం ఈ ఒక్క అమ్మాయితోనే కాకుండా ఇతరులతో కూడా భగీరథ్ ఈ రిలేషన్ ని మెయింటైన్ చేశాడు అంటూ కూడా హైకోర్టులో సాగినటువంటి వాదనల ప్రకారంగా పోలీసులకు కూడా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి భగీరథ్ మొబైల్ ని పరిశీలించగా అతను సిమ్ కార్డ్ లేకుండా మొబైల్ ఇవ్వడంతో దాంట్లో సాక్ష్యాధారాలన్నీ కూడా మాయమైపోయాయి. ఆ సాక్ష్యాధారాలు మాయం చేయడం కోసమే దాంట్లో సిమ్ కార్డ్ ని తీసేసి డేటాని తొలగించి భగీరథ్ మొబైల్ ని హ్యాండ్ ఓవర్ చేశారనేది మాత్రం పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. అతన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత
ఆ సిమ్ కార్డ్ ఎక్కడ ఉంది, ఎవరు ఉపయోగిస్తా ఉన్నారు, ఎందుకు సిమ్ కార్డ్ తీయాల్సి వచ్చింది, దాంట్లో ఉన్న ఎవిడెన్స్ అంతా కూడా ఎవరు తొలగించారంటూ కూడా ఈ రకమైనటువంటి కోణంలో కస్టడీ పూర్తిగా వివరాలు సేకరించేటువంటి ఛాన్స్ ఉంది సందీప్. థ్యాంక్ యూ రవితేజ.